సో మీరు ఫైనల్గా 350cc కేటగిరీలో క్లాసిక్ బైక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆఫ్టర్ ఆల్ కంపారిజన్స్ అండ్ కన్ఫ్యూజన్స్ బిట్వీన్ హోండా అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ యూ హ్యావ్ డిసైడెడ్ టు గో విత్ హోండా. సో కన్ఫ్యూజన్స్ అన్నీ దూరం అయ్యాయి అనుకునే టయానికి వెన్ యూ ఎక్స్ప్లోర్ హోండా బైక్స్ దేర్ ఆర్ అగైన్ 3 బైక్స్. సో మీకు కన్ఫ్యూజన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. హోండా హైనెస్ కొనాలా, హోండా ఆర్ఎస్ కొనాలా, లేకంటే హోండా CB350 క్లాసిక్ కొనాలా అని. సో నేను ఈ బైక్ పర్చేసే ముందు కూడా నాకు కూడా ఇలాంటి కన్ఫ్యూజనే ఉంది. అలాంటి టైంలో నేను చాలామంది యూజర్స్ని నోట్ చేశాను, వాళ్ళతో డిస్కస్ చేశాను హూ ఓన్స్ CB350 క్లాసిక్, ఆర్ఎస్ అండ్ హైనెస్ అని. సో వాళ్ళకి చెప్పిన పాయింట్స్ అన్నీ నేను నోట్ చేసుకొని నేను కూడా లిటిల్ బిట్ ఆఫ్ రీసెర్చ్ చేసి ఈ హోండా హైనెస్ అనేది తీసుకున్నాను. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు పుట్ దోస్ కంపారిజన్స్ అండ్ confusions as a video today, so that this will help you in deciding which bike suits you better according to your needs ani. So before completing this video I'll make sure to deliver points which will help you in deciding best bike for your needs. I promise you on that, but I would recommend you to watch complete video so that you will get the better point. So let's start the video guys. So before starting with the comparison or differences, first I'll tell you what are the common points among all these 3 models, so that so our differentiation will become little easier. సో మన కామన్ పాయింట్స్ తెలుసుకుంటే మన డిఫరెన్స్ అనేది చాలా చిన్నది అయిపోతుంది, కాబట్టి మనము బైక్ సెలెక్ట్ చేసుకునేదని ఈజీ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ద కామన్ పాయింట్స్. సో ఆల్ దీస్ 3 models are equipped with 348cc 2 సింగిల్ సిలిండర్ 2 valve ఎయిర్ కూల్డ్ ఇంజన్తో రన్ అవుతుంది. అన్ని మోడల్స్కి 21 bhp పవర్, 30 Nm ఆఫ్ టార్క్ డెలివర్ చేస్తాయి. అన్ని బైక్స్లోనూ 15 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అన్ని బైక్స్లోనూ స్టాండర్డ్గా 5 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ కమింగ్ టు ఇంజన్. సో నౌ లెట్స్ కమింగ్ టు ఫీచర్స్. వాట్ ఆర్ ద కామన్ అమంగ్ ఆల్ దీస్ 3 models? ఫస్ట్ ఫీచర్ వచ్చి దీంతో అన్ని లైట్స్ వచ్చి LED ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం దీనికి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చాడు, బ్లూటూత్ కనెక్షన్ కూడా మాడ్యూల్ కూడా ఇచ్చాడు. మీరు కన్నా సేనా యూస్ చేస్తే మీకు ఒక లొకేషన్కి ఇంకో లొకేషన్కి నావిగేషన్ అనేది మ్యాప్ త్రూ ఈజీ అయిపోతుంది. సో దీనివల్ల. సో కమింగ్ టు సేఫ్టీ ఫీచర్స్, దీంతో స్టాండర్డ్గా డ్యూయల్ ఛానల్ ABS ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ కూడా ఉంది, అండ్ మిర్రర్స్ కూడా సేమ్, అన్ని బైక్స్లోనూ సేమ్ మిర్రర్స్ ఇచ్చాడు. సో దీస్ ఆర్ ద కామన్ పాయింట్స్ అమంగ్ ఆల్ దీస్ 3 bikes. సో నో లెట్స్ స్టార్ట్ విత్ ద డిఫరెన్సెస్. సో నేను ఒక్కొక్క బైక్ తీసుకొని ఆ బైక్లో ఏమేమి పాజిటివ్స్ ఉన్నాయి, ఏమేమి నెగిటివ్స్ ఉన్నాయి ఫస్ట్ చెప్తాను, తర్వాత కంపారిజన్ చేస్తాను. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ హోండా CB350 క్లాసిక్. సో ఎవరికైతే క్రూజర్ మోడల్ బైక్ తీసుకోవాలి అన్న మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళకి ఈ బైక్ బాగా సెట్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ద పాజిటివ్స్. సో ఈ బైక్లో లాంగర్ హ్యాండిల్ బార్ ఉండడం వల్ల మనము స్ట్రెచ్ ఎక్కువ మనం లాంగర్ రైడ్స్ చేసేటప్పుడు మనకు షోల్డర్ పెయిన్ రాదు, రిస్ట్ పెయిన్ రాదు, బ్యాక్ పెయిన్ కూడా రాదు. మనం బెండ్ కావాల్సిన కూడా అవసరం కూడా లేదు. సో ఈ బైక్లో సస్పెన్షన్ కూడా స్మూత్గా ఉంది. అట్ ద సేమ్ టైం రైడర్ కంఫర్ట్ కానీ పిలియన్ కంఫర్ట్ కానీ ఎక్స్ట్రీమ్లీ గుడ్. దీంతో సీటింగ్ కూడా బాగుంది, కాబట్టి మనం లాంగర్ రైడ్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొక మెయిన్ పాజిటివ్ పాయింట్ ఏమంటే హైనెస్తోనూ ఆర్ఎస్తోనూ కంపేర్ చేస్తే ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ అనేది కొంచెం కిందకు ఉంది, కాబట్టి మీరు లాంగర్ రైడ్ వెళ్ళేటప్పుడు మీరు కన్నా సాటిల్ స్టే ఇన్స్టాల్ చేసుకున్నారనుకో అది హోండా హైనెస్లో కానీ ఆర్ఎస్లో కానీ ఎగ్జాస్ట్కి టచ్ అవుతుందన్న భయం ఉంటుంది. కానీ క్లాసిక్లో అయితే అలాంటి భయం అయితే ఉండదు, అది కిందకు ఉంటుంది ఎగ్జాస్ట్ అనేది, కాబట్టి బ్యాగ్స్ అనేది టచ్ అయ్యే ఒక అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇవి వచ్చి పాజిటివ్ పాయింట్స్. ఓకే, లెట్స్ గో టు నెగిటివ్ పాయింట్స్. సో ఈ బైక్ హోండా CB350 క్లాసిక్ అనేది కొంచెం వెయిట్ ఉంటుంది, 189 ఉంటుంది. ఇది హైయెస్ట్ వెయిట్ అమంగ్ ఆల్ 3 models. సో 3 modelsలో వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మీకు సిటీ రైడింగ్కి ఇది పనికిరాదు. మీరు సిటీ రైడింగ్లో బిగినర్ అయింది, మీరు సిటీ రైడింగ్ చేస్తే ఈ వెయిట్ యొక్క బరువు ఎక్కువ ఉంటుంది, కాబట్టి స్టాప్ అండ్ గో ట్రాఫిక్లో మీకు వెయిట్ ఎక్కువ, బైక్ యొక్క వెయిట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇంకోటి ఏమంటే దీనికి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మీకు మైలేజ్ కూడా అంత ఎక్కువ రాదు. సో ఇవైతే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. సో నౌ లెట్స్ గో టు హోండా CB350 RS. సో ఎవరికైతే
స్పోర్టీ డిజైన్లో క్లాసిక్ బైక్ కావాలనుకుంటారో వాళ్ళకి ఆర్ఎస్ అనేది బాగా సెట్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ద పాజిటివ్స్. సో ఫస్ట్ పాజిటివ్ ఏమంటే లుక్సే. ఈ బైక్ యొక్క లుక్స్ సో రిమైనింగ్ 2 మోడల్స్ కన్నా వే బెటర్గా ఉంటుంది. ఎవరికైతే లుక్స్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే వాళ్ళకి ఈ బైక్ సెట్ అవుతుంది. ఈ బైక్లో రేర్ సెక్షన్లో టైర్ అనేది 150 సెక్షన్ టైర్ ఇచ్చాడు. సో అలా ఇవ్వడం వల్ల బ్యాక్ సైడ్ ఇంకా లుక్ అనేది సూపర్ అంటే సూపర్గా కనిపిస్తుంది. స్క్రాంబ్లర్ వర్షన్లా కనిపిస్తుంది ఈ బైక్. అండ్ ఈ బైక్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సిటీ రైడింగ్లో బిగినర్స్ కానీ లేదంటే స్టాప్ అండ్ స్టో గో ట్రాఫిక్లో కానీ ఇది అంత వెయిట్ అనిపించదు కంపేర్ టు అదర్ 2 మోడల్స్. సో దీనికి వెయిట్ ఉన్నాడు కాబట్టి దీనికి సిటీలో కానీ హైవేలో కానీ మీరు రైడ్ చేస్తే దీనికి మైలేజ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం బాగుంటుంది కంపేర్ టు హైనెస్ అండ్ క్లాసిక్ మోడల్స్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. సో నో లెట్స్ గో టు డిసడ్వాంటేజెస్. సో నాకు ఫస్ట్ డిసడ్వాంటేజ్ హోండా CB350 RSలో ఏముందంటే దాని డిజైన్. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మడ్ గార్డ్ అనేది ఇడు కంపెనీ వాడు, మనం అక్సర్గా ఫిట్ చేసుకోవాలి. సో ఇవి మీరు కానీ ఫిట్ చేసుకోకపోతే మీరు రైనీ సీజన్లో మీకు మడ్ అంతా బైక్ అంతా ఆక్యుపై చేస్తుంది, బురదంతా ఎదుగుతుంది బైక్లో అంతా. సో అది ఒక మేజర్ కన్సర్న్ నాకు RS కొనుక్కోవడానికి, నాకు మేజర్ రీజను. సో ఇంకొకటి ఏమంటే RSలో షార్ట్ హ్యాండిల్ బార్ ఉంటుంది, ఇలాంటి వైడ్ ఉండదు కాబట్టి మనం కొంచెం లీన్ కావాలి, బైక్కి కొంచెం బెండ్ కావాలి. సో మీరు కన్నా లాంగర్ రైడ్ చేస్తా అంటే మీకు మీరు బెండ్ కావాల్సి వస్తున్నప్పుడు బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది, షోల్డర్ పెయిన్ కూడా వస్తుంది, రిస్ట్ పెయిన్ కూడా వస్తుంది లాంగర్ రైడ్ చేస్తే మాత్రమే చెప్తున్నది. సో ఇంకొకటి ఏమంటే పీలియన్ కంఫర్ట్ కానీ రైడర్ కంఫర్ట్ కానీ అంత ఉండదు, ఎందుకంటే సీట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. మీరు MT-15 బైక్ చూసారనుకోండి, ఆ బైక్ యొక్క సీట్ ఎట్లా ఉంటుందో దీనికి కూడా అలానే ఉంటుంది కాబట్టి మీకు లాంగర్ రైడ్స్ చేయలేరు. సిటీ రైడింగ్ కూడా 20-30 కిలోమీటర్స్ అనుకోవచ్చు చేయొచ్చు, కానీ దానికన్నా ఎక్కువ అయితే మీరు చేయలేరు. సో ఈ బైక్లో మెయిన్ ప్రయారిటీ ఓన్లీ లుక్స్ అండి, అంతే, ఇంకేం లేదు. అండ్ ఇంకొకటి సో ఇది పాజిటివ్ అని చెప్పను, నెగిటివ్ అని చెప్పను, దీనికి ఎగ్జాస్ట్ నోట్ కూడా ఉంది. అది కొంచెం భూమి అంత తంపిగా ఉంటుంది, అది హైనెస్లో కూడా ఉంటుంది, RSలోనే కాదు హైనెస్లో కూడా భూమి అంత తంపి ఎగ్జాస్ట్ ఉంటుంది. అది కూడా ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్. హూ వాంట్ టు డూ ఏ అగ్రెసివ్ రైడింగ్ స్టైల్ వాళ్ళకి బాగా వినిపిస్తుంది సౌండ్ అనేది, కొంచెం అగ్రెసివ్గా రైడ్ చేస్తున్నట్టు. క్లాసిక్ బైక్ అయినా కూడా అలాంటి ఫీల్ ఇస్తుంది RS అంటే. సో ఇవి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. సో నో లెట్స్ గో టు హోండా CB350 హైనెస్. సో హోండా CB350 హైనెస్ అనేది ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ RS అండ్ క్లాసిక్. అన్ని టచెస్ ఉంటాయి, కొంచెం క్లాసిక్ టచ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్పోర్టీ డిజైన్ కూడా ఉంటుంది. సో దీంతో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడతాం. ఫస్ట్ లెట్స్ కమ్ టు పాజిటివ్. సో ఫస్ట్ నేను చెప్పాను క్లాసిక్ వైబ్ కూడా ఉంటుందని, అందుకని దీంతో కూడా లాంగర్ హ్యాండిల్ బార్ ఇచ్చడం వల్ల మీకు షోల్డర్ పెయిన్ రాదు, రిస్ట్ పెయిన్ రాదు, బ్యాక్ పెయిన్ కూడా రాదు. దీంతో కూడా సీటింగ్ కంఫర్ట్ అనేది బాగుంటుంది. మీరు పిలియన్ అయినా లేదా రైడర్ అయినా మీరు లాంగర్ డిస్టెన్స్ అటెస్టెచ్ చేయొచ్చు, అట్లీస్ట్ 150 to 180 కిలోమీటర్స్ అటెస్టెచ్ చేయొచ్చు, మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. సస్పెన్షన్ కూడా RSతో కంపేర్ చేస్తే అంత స్టిఫ్గా ఉండదు, కొంచెం స్మూత్గానే ఉంటుంది మీకు. సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ సిటీ రైడింగ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద హైవే రైడింగ్. సో దీనికి కూడా టూరింగ్ కెపాసిటీ అనేది బాగుంది, మీరు కూడా 180 కిలోమీటర్స్ అనేది రైడ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ సాడిల్ స్టే కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద పాజిటివ్ పాయింట్స్. సో లెట్స్ గో టు నెగిటివ్ పాయింట్స్ ఆఫ్ హోండా హైనెస్ CB350. సో దీనికి స్పోర్టీ మోడల్ అనేది అన్ని వైబ్ ఇచ్చాడు, కానీ టో అండ్ హిల్ షిఫ్టర్ ఇచ్చినాడు. నాకైతే టో షిఫ్టరే ఇచ్చింటే బాగుండని అనిపించింది. సో జస్ట్ ఇట్ ఈస్ మై నెగిటివ్, దట్స్ ఇట్. కొంతమందికి ఇది నెగిటివ్ అనిపించవచ్చు, కొంతమందికి ఓకే అనిపించవచ్చు. జస్ట్ ఐ వాంట్ టు టెల్, సో ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఇట్, దట్స్ ఇట్. సో ఇంకోటి ఏమంటే ఇది కూడా RS కంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. సో మీరు సిటీలో రైడ్ చేస్తుంటే బిగినర్ అయ్యండి, ఇది కూడా కొంచెం హెఫ్టీగా ఫీల్ అవుతారు. సో అది మీరు మైండ్లో పెట్టుకోవాలి హైనెస్ కొనే ముందు. సో నేనైతే ఇది ఎవరికి రికమెండ్ చేస్తానంటే వాంట్ టు గో విత్ ఓన్లీ అండ్ హైవే అండ్ అకేషనల్ సిటీ రైడ్స్, వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ ఇవి, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనేది ఇవి. ఇప్పుడు రియల్ వరల్డ్లో ఏది బెస్ట్ అవుతుందో చూద్దాము. నాకు సిటీ రైడింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే 9/10 నేను హైనెస్కి ఇస్తాను, 8.5 అనేది RSకి ఇస్తాను, 5 అనేది క్లాసిక్కి ఇస్తాను. హైనెస్కి ఎందుకు ఎక్కువ పాయింట్స్ ఇచ్చారంటే దీనికి లాంగర్ హ్యాండిల్ బార్ ఉంటుంది కాబట్టి మీకు షోల్డర్ పెయిన్ రాదు సిటీలో రైడ్ చేస్తుంటే. అట్ ద సేమ్ టైం సస్పెన్షన్ బాగుంటుంది, సీటింగ్ కంఫర్ట్ కూడా బాగుంటుంది, మైలేజ్ కూడా బాగా వస్తుంది క్లాసిక్తో కంపేర్ చేస్తే అని చెప్తుంది. RSకి ఎందుకు 0.5 పాయింట్స్ తగ్గించానంటే
ఆర్ఎస్లో మనకి హ్యాండిల్ బార్ అనేది కొంచెం షార్ట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ లీన్ అయ్యి రైడ్ చేయాలా. అట్ ద సేమ్ టైం దానికి కంఫర్ట్ అనేది ఎక్కువ ఉండదు, ఎందుకంటే పిలియన్ కానీ రైడర్ కానీ సీట్ అనేది కొంచెమే ఉంటుంది, అంత కంఫర్టబుల్గా ఉండదు. అందుకని ఒక పాయింట్ తగ్గించాను. ఇంకా క్లాసిక్ అయితే సిటీ రైడింగ్లో కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి అది నేను లాస్ట్ పాయింట్ ఇచ్చాను. ఇప్పుడు నాకు మోస్ట్లీ నేను హైవే రైడింగే ఎక్కువ ఇంపార్టెంట్ తమ్ముడు అంటే ఐ విల్ గివ్ 9 points టు క్లాసిక్, 8 points టు హైనెస్ అండ్ 5 points టు ఆర్ఎస్. సో ఎందుకంటే క్లాసిక్ అనేది డిజైన్డ్ ఫర్ హైవే రైడింగ్కి మాత్రమే. హ్యాండిల్ వైడ్గా ఉంటుంది, షోల్డర్ పెయిన్ రాదు, రిస్ట్ పెయిన్ రాదు, క్లాసిక్లో ఉన్నట్టు సస్పెన్షన్ ఉంటుంది, సీటింగ్ పొజిషన్ కూడా బాగుంటుంది. మీరు ఎక్కడైనా హైవే రైడ్స్ పోవాలంటే మీ లగేజ్ సెటప్కి మీకు ఎగ్జాస్ట్ తగులుతుంది, మీ బ్యాగ్స్కి ఎగ్జాస్ట్ తగులుతున్నంత భయం కూడా ఉండదు. కాబట్టి మీరు హైవేలో ఈజీగా రైడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. సో అందుకే నేను క్లాసిక్కి ఎక్కువ పాయింట్స్ ఇస్తున్నాను హైవే రైడింగ్కి. సో నెక్స్ట్ లుక్స్ డిపార్ట్మెంట్. తమ్ముడు నాకు లుక్సే ఎక్కువ ఇంపార్టెంట్. నాకు నా బైక్ని అందరూ చూస్తూ ఉండిపోవాలా, ట్రాఫిక్లో తీసుకొని వెళ్తే అంటే నేను ఆర్ఎస్ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆర్ఎస్లో స్పోర్టీ డిజైన్ ఉంటుంది. దో ఇట్ ఈస్ ఏ క్లాసిక్ బైక్, స్టిల్ ఇట్ ఈస్ ఏ స్పోర్టీ డిజైన్. దానికి 150 సెక్షన్ టైర్ ఉంటుంది. సో అది బ్యాక్ సైడ్ ఇంకా లుక్ బల్కియర్. అట్ ద సేమ్ టైమ్ ఇది స్క్రాంబ్లర్ వర్షన్లో కనిపిస్తుంది. సింగిల్గా రైడ్ చేసే వాళ్ళకి ఇది ఇంకా ఎక్కువ పాజిటివ్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ నాకు కాంబినేషన్ ఆఫ్ ఆల్ కావాలి తమ్ముడు. నాకు హైవే రైడింగ్ కావాలా, సిటీ రైడింగ్ కావాలా, నాకు కంఫర్ట్ బాగుండాలి, నాకు మైలేజ్ బాగుండాలి అనుకుంటే ఏం సజెస్ట్ చేస్తాను తమ్ముడు అంటే నేను హోండా ఐఎన్ఎస్ CB350 సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే దీనికి కూడా సిటీ వైజ్ అయితే దీనికి సస్పెన్షన్ బాగుంది, సీటింగ్ బాగుంది. హైవేకి అయితే లాంగ్ హ్యాండిల్ బార్ ఉంది, షోల్డర్ పెయిన్ రాదు, రిస్ట్ పెయిన్ రాదు, బ్యాక్ పెయిన్ రాదు. దీనికి ఎగ్జాస్ట్ నోట్ బాగుంది. అట్ ద సేమ్ టైం మైలేజ్ కూడా బాగా వస్తుంది, ఎందుకంటే ఇది క్లాసిక్తో కంపారిజన్ కొంచెం తక్కువ వెయిట్ ఉంటుంది, సస్పెన్షన్ కూడా కొంచెం స్మూత్గా ఉంది. సో ఇప్పుడు నేను ఫైనల్ కంక్లూజ్ ఏం చేస్తా అంటే మీకు సిటీ రైడింగ్ అంటే హోండా హైనెస్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఆర్ఎస్ సెలెక్ట్ చేసుకోండి. ఏది సెలెక్ట్ చేసుకున్నా సిటీ రైడింగ్ మాత్రమైతే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇప్పుడు హైవే రైడింగ్, నాకు ఓవరాల్గా హైవే రైడింగ్కే బెస్ట్ బైక్ అనుకుంటే మీరు హైనెస్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే క్లాసిక్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే నాకు లుక్స్కి మాత్రమే ఇంపార్టెంట్, ఓన్లీ వన్ హోండా CB350 RS. సో ఇది కంక్లూజను. నా ఫైనల్ వర్డిక్ట్ ఏమంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ రైడర్స్కి హోండా CB350 హైనెస్ అనేది బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే దీనికి క్లాసిక్ వైబ్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం స్పోర్టీ వైబ్స్ కూడా ఉంటాయి. మీకు సిటీలో కూడా యూస్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం హైవేలో కూడా యూస్ చేయొచ్చు. బెటర్ మైలేజ్ ఇస్తుంది, బెటర్ కంఫర్ట్ ఉంటుంది, సస్పెన్షన్ బాగుంటుంది, అన్నీ సూపర్గా ఉంటాయి. అందుకే నేను హైనెస్ చూస్ చేసుకున్నాను. నాకు సిటీ రైడింగ్కి బాగుండాలా, హైవే రైడింగ్కి బాగుండాలా, సస్పెన్షన్ బాగుండాలా, పిలియన్ కంఫర్ట్ బాగుండాలా, మైలేజ్ బాగుండాలా, నాకు రిఫైన్మెంట్ ఆబ్వియస్గా అన్ని బైక్స్లో ఉంటాయి అనుకోండి. నాకు అందుకే నేను ఈ బైక్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు ఇంకా ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నారు అంటే మీరు ఇంకా హోండానా ఆ రాయల్ ఎన్ఫీల్డ్లా డిసైడ్ చేసుకోలేకపోతున్నారు అనుకుంటే నేను రీసెంట్గా హోండా హైనెస్కి RE క్లాసిక్ 350కి ఒక కంపారిజన్ వీడియో చేశాను. ఒక 16 minutes వీడియో ఉంటుంది. సో దాన్ని చూడండి. నేను ఇక లింక్స్ కార్డ్లో ఇస్తాను, లేదంటే డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేస్తాను. అవి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ వీడియో యూ ఫైనలీ డిసైడెడ్ టు గో విత్ హోండా హైనెస్. సో దీనికి కూడా నేను పాజిటివ్స్ అని ఒక వీడియో చేశాను, నెగిటివ్స్ అని ఒక వీడియో చేశాను. సో అవి కూడా ఇక్కడ లింక్స్లో పెడతాను. అట్ ద సేమ్ టైం నేను డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేస్తాను. బిఫోర్ యూ గోయింగ్ టు హోండా హైనెస్, బిఫోర్ యూ పర్చేసింగ్ హోండా హైనెస్, you better check those videos also, so that you will get to know A to Z points about more positives and negatives also. So you will have a better idea before purchasing the bike. So this is all my video about comparison between all Honda CB350 models. సో మీకు కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమన్నా డిసైడ్ చేయలేకపోతున్నా అంటే నాకు కమెంట్ చేయండి, నేను కమెంట్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, ఇఫ్ ఎనీవన్ మీరు హోండా CB350 హైనెస్ కానీ RS కానీ ఇలాంటి క్లాసిక్ కానీ ఓన్ చేస్తే మీరు ఫేస్ చేసిన పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ చెప్పండి. సో దట్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్సో దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో ఈచ్ అదర్ విల్ హెల్ప్ అండ్ విల్ గెట్ ద బెటర్ బైక్ గైస్. So that is only my main motive. So thanks for watching this video guys. So next వీడియోలో నేను ఈ బైక్ యొక్క యాక్సెసరీస్ ఏమేమి ఫిట్ చేశానో వస్తుంది. అట్ ద సేమ్ టైం నేను డీటెయిల్గా RS కానీ క్లాసిక్ కానీ ఒక వీడియో చేసి పెడతాను.
that's all for this video guys. Thanks for watching. Please don't forget to like and subscribe this YouTube channel. Bye guys, see you in the next video.